ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళ విషయంలో మేము మొన్న కూడా అసెంబ్లీలో అడిగాం. మీ బెనిఫిట్స్ దాదాపు వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ వాళ్ళకి రావడం లేదు, వాళ్ళందరూ కోర్టుకు పోతున్నారు. నిన్న మనం పేపర్లో చూసాం అధ్యక్ష, హైకోర్టులో 600 మంది రిటైర్డ్ ఉద్యోగులు పోతే మన ఫైనాన్స్ సెక్రటరీ గారిని హైకోర్టు పిలిచి రాత్రైనా సరే నువ్వు రావాల్సిందే అని హైకోర్టుకు పిలిచి వాళ్లకు ఏప్రిల్ 9వ తేదీలోగా 600 మంది రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్స్ చెల్లించాలని హైకోర్టు ఆదేశం ఇచ్చింది. నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, మరి మిగతా ఉద్యోగులు కూడా ఇప్పుడు మీరు హైకోర్టు పోమని చెప్తారా? హైకోర్టుకు పోతేనే ఈ ప్రభుత్వం పెన్షన్ బకాయిలు ఇస్తుందా? లేదు, రిటైర్డ్ ఉద్యోగులకు హక్కుగా రావాల్సినటువంటి పెన్షన్ బకాయిలు ఎప్పట్లోకి ఇస్తారు? రిటైర్ అయ్యి ఇంటి దగ్గర పిల్లలతో ఉండాల్సినటువంటి, మనమలతో ఉండాల్సినటువంటి, మనమరాలతో ఉండాల్సినటువంటి ఉద్యోగులు కోర్టుల చుట్టూ తిరగడం ఎంతవరకు ఈ ప్రభుత్వానికి శోభనిస్తుంది? దయచేసి ఒక నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ 600 మంది కోర్టుకు పోతే కోర్టు డైరెక్షన్ ఇచ్చింది. మిగతా వాళ్ళు కూడా మళ్ళీ వకీలం పెట్టుడు, కోర్టుల చుట్టూ తిరుగుడు, మన చీఫ్ సెక్రటరీని, మన ఫైనాన్స్ సెక్రటరీ హైకోర్టుకు పిలిచి మరి ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకోవడం? దయచేసి ప్రభుత్వమే ముందుకొచ్చి ఆ రిటైర్డ్ ఉద్యోగులందరికీ కూడా తక్షణమే పెన్షన్ బెనిఫిట్లు చెల్లించాలని, దాని మీద మంత్రి గారు ఒక స్పష్టమైన సమాధానం ఇవ్వాలని చెప్పి కూడా రిటైర్డ్ ఉద్యోగుల పక్షాన కూడా నేను ప్రభుత్వానికి